తెలంగాణలో ఉన్న ప్రతి ఎంసెట్ కాలేజ్ గురించి డీప్ రీసెర్చ్ చేస్తున్న టైంలో మీరు ఖచ్చితంగా ఈ పేరు వినే ఉంటారు. అదే గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్, షార్ట్గా హైదరాబాద్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇది కూడా ఒకటి. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ కాలేజ్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏమో ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయని, ఎక్స్పోజర్ చాలా బాగుంటుందని, ఇంకొందరు స్ట్రిక్ట్ అండ్ డిసిప్లైన్డ్ గా ఉంటుందని చెప్తున్నారు. అందుకే మేమే డైరెక్ట్ గా కాలేజ్ కి వెళ్ళి క్యాంపస్ మొత్తం తిరిగి స్టూడెంట్స్ తో మాట్లాడి కాలేజ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసి ఈ వీడియో చేస్తున్నాం. నిజంగా మేము ఏమైతే చూసామో అవన్నీ ఈ వీడియోలో జెన్యూన్ గా చెప్పడానికి ట్రై చేస్తాం. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే గోకరాజు రంగరాజులో జాయిన్ అవ్వాలా వద్దా అనే క్లారిటీ మీకు వస్తుంది. వీడియో స్టార్ట్ చేయక ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. చాలా అంటే చాలా రిస్క్ చేసి ఈ కాలేజ్ రివ్యూస్ అన్ని చేస్తున్నాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 1992లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ కాలేజ్ హైదరాబాద్ నిజాంపేటలో ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ బస్ కనెక్టివిటీ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. ఈ కాలేజ్ ఎంట్రీలో మనకి చిన్న వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. స్టేడియం సీటింగ్ ఉంటుంది అండ్ క్యాంపస్ కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది. ఈ కాలేజ్ కి NAAC A++ గ్రేడ్ అయితే ఉంది. అలానే NBA అక్రిడిటేషన్ కూడా ఉంది. ఇప్పుడు GRIT ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడుకుంటే క్యాంపస్ మొత్తం 24 acres లో ఉంటుంది. నేను క్యాంపస్ లో ఎంటర్ అయ్యాక ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే నీట్నెస్. క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, కోర్ బ్రాంచెస్ అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారు. లైబ్రరీ కూడా డీసెంట్ గా అనిపించింది. ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఫ్యాకల్టీ అయితే ఫ్రెండ్లీ అండ్ సపోర్ట్ గా అనిపించారు. ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కి, హ్యాకథాన్స్ కి ఎంకరేజ్ చేస్తూ ఉంటారని స్టూడెంట్స్ చెప్పారు. ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే ట్యూషన్ ఫీ వచ్చేసి 1,60,000 ఉంటుంది. దానికి అడిషనల్ గా స్పెషల్ ఫీ వచ్చేసి 5,500, NBA ఫీ 3,000. ఓవరాల్ గా ఇయర్ కి 1,70,000 వరకు అవుతుంది. నెక్స్ట్ ఈ కాలేజ్ ఫెసిలిటీస్ చూసుకుంటే కాలేజ్ లో సెమినార్ హాల్స్, క్యాంటీన్, ఇండోర్ గేమ్ స్పేసెస్, జిమ్ ఫెసిలిటీ ఇలా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. పోర్ట్ సైడ్ కూడా క్రికెట్, బాస్కెట్ బాల్, వాలీబాల్ లాంటి గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా అకాడమిక్స్ తో పాటు క్యాంపస్ లైఫ్ బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారని అనిపించింది. ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్న సెగ్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ప్లేస్మెంట్స్. నిజం చెప్పాలంటే GRITకి ఇంత మంచి పేరు రావడానికి రీజన్ ప్లేస్మెంట్స్. రీసెంట్ ప్లేస్మెంట్ డేటా ప్రకారం హైయెస్ట్ ప్యాకేజ్ 54 LPA వరకు వెళ్ళింది. అది కూడా గూగుల్ కంపెనీ నుంచి. 2026 ప్లేస్మెంట్స్ లో 1,200+ ఆఫర్స్ అయితే వచ్చాయి. యావరేజ్ ప్యాకేజ్ కూడా 8 LPA వరకు ఉంది. పర్సనల్ గా నాకైతే CSE సైడ్ ప్లేస్మెంట్స్ చాలా స్ట్రాంగ్ గా అనిపించాయి. GRITలో ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, క్లబ్స్ కూడా యాక్టివ్ గా ఉంటున్నాయి. కోడింగ్ క్లబ్స్, హ్యాకథాన్స్, వర్క్ షాప్స్, AI సెషన్స్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళినప్పుడు కూడా ఫెస్ట్ అవుతుంది. అది కూడా కాలేజ్ లోనే బిగ్గెస్ట్ ఫెస్ట్. కానీ 2 years ఒక్కసారి జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఈ కాలేజ్ కట్ ఆఫ్ చూసుకుంటే CSEకి కట్ ఆఫ్ 2,800, CSMకి కట్ ఆఫ్ 3,300, డేటా సైన్స్ కి 4,000, ECE కట్ ఆఫ్ 4,800. CSM ECE బ్రాంచెస్ కి చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ CSE అండ్ ECEలో కావాలనుకుంటే బిలో 5,000 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలి. ట్రిపుల్ కట్ ఆఫ్ చూసుకుంటే 10,600 వరకు ఉంది. మెకానికల్ కట్ ఆఫ్ 17,000, సివిల్ కట్ ఆఫ్ 22,000 వరకు ఉంది. ఇదంతా కాదు, ఈ కాలేజ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్పమంటే CSEకి మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. కోడింగ్ కల్చర్ బాగుంటుంది. AI వర్క్ షాప్స్ ఎక్కువ జరుగుతాయి. టెక్నికల్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇవి మేజర్ ప్లస్ పాయింట్స్. మరి నెగిటివ్ సైడ్కి వస్తే CSEతో కంపేర్ చేస్తే కోర్ బ్రాంచెస్కి ప్లేస్మెంట్స్ కొంచెం తక్కువ ఉంటాయని స్టూడెంట్స్ చెప్తున్నారు. అలానే క్యాంపస్లో ఫ్రీడమ్ కొంచెం లిమిటెడ్గా ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్తున్నారు. ఫెస్ట్ కల్చర్ కూడా అన్ని కాలేజ్తో కంపేర్ చేస్తే కొంచెం లిమిటెడ్గా ఉంటుందని స్టూడెంట్స్ ఒపీనియన్. ఫైనల్గా GRITలో జాయిన్ అవ్వచ్చా లేదా అని అడిగితే CSE ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో నిజంగా మీకు యూజ్ అయితే గోకరాజు రంగరాజులో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్కి షేర్ చేయండి. అలానే నేను ఏదైనా పాయింట్ని మర్చిపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మీకు ఏ కాలేజ్ గురించి రివ్యూ కావాలో కామెంట్స్ లో చెప్తే వెంటనే చేసి పెట్టేస్తాం. ఇక్కడ వరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను.